పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను మొదటి వాడను నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములలో నేను సజీవుడనై ఉన్నాను. ఇదిగో మృతుడనైతిని కాని యుగయుగములలో నేనే సజీవుడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసంటే సజీవుడు. యోబు భక్తుడు ఎప్పుడు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఒక అంచనా ప్రకారం మొట్టమొదటికి రాసిన గ్రంథం ఏమనుకుంటున్నారండి మీరు? ఆదికాండం అని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఉంది కాబట్టి. బైబిల్ పండితులు చెప్తారు మొట్టమొదటిగా రాసిన గ్రంథం యోబు గ్రంథం అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ యోబు గ్రంథంలో భక్తుడైన యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్పక నా కోసం వస్తాడు. నా దేహం ఇలాగే క్షీణించిపోయినా కూడా నా దేవుని నేను చూస్తాను. సర్వయుగములలో నా దేవుడు సజీవుడు. ఆయనకి మరణమే లేదండి. మృతుడనైతిని ఇదిగో యుగయుగములలో నేను సజీవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సజీవుని రూపం ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? ఆ సజీవుడైన సర్వయుగములలో సజీవుడైన దేవుని యొక్క రూపం ఎలా ఉంటుందో నేను చదువుతుంటే నాకు చాలా అద్భుతం అనిపించింది. అది 13వ వచనం నుండి చదవండిమా. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకడిని నేను చూశాను. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, తన పాదాల వరకు దిగి ఉన్న ఒక నిలువుటంగి, ఒక శ్రేష్టమైన వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను. బంగారపు దట్టిని ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను, తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినదై హిమమంత ధవళము. తెల్లగా ఉంది ఆయన తల వెంట్రుకలు. మీ జుట్టు తెల్లగా ఉంటే సంతోషించండి, మీరు దేవుని పోలికగా మారుతున్నారు. ఓకే. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలలాగా, ఆయన కళ్ళు చూస్తే అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తూ ఉంది. ఓకే. ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడి, ఓకే, మెరియుచున్న అపరంజితో ప్రకాశిస్తున్న ఒక బంగారం లాగా అపరంజితో సమానముగా ఆయన పాదాలు ఉన్నాయి. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహం ధ్వని వలె ఉండేను. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు. ఆయన నోట నుండి రెండంచెల కలిగిన వాడి అయిన ఖడ్గము ఒకటి వెడలుచు ఉండేను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండేను. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభులు వారు 10,000 మధ్యలో అతి కాంక్షణీయుడు. షులోమితి వర్ణిస్తుందండి, నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 10,000 మందిలో కూడా గుర్తించదగిన అద్భుతమైన రూపం. ఆ దేవదేవుని చూసిన వెంటనే ప్రియులైన యోహాను ఆ దేవదేవుని చూశాడు. ఆ మనుష్య కుమారుని పోలిన క్రీస్తు ప్రభులు వారిని చూశారు. ఆ మహిమను చూసిన అతడు బోర్ల పడిపోయాడు. సచ్చిన వాని వాళ్ళు పడిపోతే అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసి అంటున్నారు, భయపడొద్దని ఆయన ధైర్యపరిచి అంటారు, నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను జీవించువాడను. ఇదిగో మృతుడనైతిని యుగయుగములలో నేనే సజీవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, అందరికీ ఒక పుట్టినరోజు ఉంటుంది, ఒకటి చనిపోయిన రోజు ఉంటుంది. ఏ సమాధి దగ్గరైనా మీరు చూడండి, ఆయన బర్త్డే అండ్ డెత్డే ఆయన పుట్టిన తేదీని రాసి ఉంటారు, ఆయన చనిపోయిన తేదీని రాసి ఉంటారు. ఒకవేళ సెలబ్రేషన్ చేసిన ఒకటి జయంతి, రెండవదిగా వర్ధంతి. అంతేనండి, ఒకటి జయంతి, రెండవదిగా వర్ధంతి. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పుట్టాడు, రెండవదిగా ఆయన మరణించాడు, మూడవదిగా ఆయన పునరుద్ధానుడై లేచాడు. చెప్పండి కూడా మంది గట్టి హల్లెలూయా. ప్రతి వాళ్ళు ఒప్పుకోవాల్సింది. కొంతమంది నాస్తికులు నేను నమ్మను, నేను ఒప్పుకున్నా కూడా వాళ్ళు కూడా ప్రియులరా ఏదో ఒక సందర్భంలో
మనకు ఈస్ట్ శుభాభివందనాలు చెప్పారనుకోండి, ఇప్పుడు అధికారులు కొంతమంది ఉంటారు, మేము యేసు ప్రభువుని నమ్మము అంటారు. అయినప్పటికీ వాళ్ళున్న అధికారాన్ని బట్టి, వాళ్ళున్న స్థానాన్ని బట్టి, వాళ్ళున్న స్థితిని బట్టి వాళ్ళు కూడా క్రైస్తవులందరికీ ఈస్టర్ శుభాభివందనాలు అని చెప్తుంటే ఆయన పునరుద్ధానుడై లేచాడని ఒక రకంగా వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నట్లుగానే చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఈనాడు కాదండి, ఆనాడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ప్రపంచానికి తెలియకుండా ఉండాలని, తెలియకుండా చేయాలని చాలా కుట్రలు జరిగినాయి. ఆయన 3వ దినమున సమాధి చేశారంటే 3వ దినమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. రోమా ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు, అది చాలా బలమైన ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వం ఆ సమాధి మీద ఒక రాయిని దొర్లించారండి. ఆ రాయికి సీల్ చేశారనమాట, ముద్ర వేశారు, సీల్ చేశారు. అక్కడ కొంతమంది సైనికులు కాపలా ఉంచారు. అసలు ఎందుకు సైనికులు కాపలా ఉంచవలసిన అవసరం ఏమొచ్చిందంటే వాళ్ళకి తెలుసు, మేబీ శిష్యులు గ్రహించలేకపోయారేమో కానీ వాళ్ళకి చూడండి, మనకు అంత జ్ఞానం ఉంటుందో లేదో కానీ లోకస్తులకి బాగానే ఉంటుంది జ్ఞానం. యేసు ప్రభు చెప్పిన మాటను వాళ్ళు మేబీ శిష్యులు సీరియస్గా తీసుకోలేదేమో కానీ వాళ్ళందరూ సీరియస్గా తీసుకున్నట్టున్నారు. యాజకులు కావచ్చు, ఏంటంటే ప్రధాన యాజకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, వాళ్ళు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే పలు పర్యాయాలు ప్రభు చెప్తూ వచ్చాడు, నన్ను అధికారుల చేతికి అప్పగిస్తారు, నేను చనిపోతాను, నన్ను చంపుతారు, నేను మరణించి 3వ దినమున పునరుద్ధానుడై లేస్తానని ప్రభు చెప్తున్నప్పటికీ వీళ్ళు పెద్దగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. పెద్ద చదువులేని వాళ్ళు కదండి పాప, వాళ్ళు చేపలు పట్టుకున్న అంత సీరియస్గా దాన్ని తీసుకుని ఏదో వాళ్ళు అనుకున్నారు, అయినా ప్రభు ఎందుకు చనిపోతాడులే, ప్రభా నీవు ఊరికి ఉత్తనంతా చెప్పొద్దు, నీవెందుకు చనిపోతావు, నువ్వు చనిపోవు ప్రభా, నువ్వు ఎలాగలాగా ఆ టైంలో తప్పించుకుంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు ట్రై చేశారు యేసు ప్రభుని చంపడానికి, ప్రతిసారి దేవుడు అక్కడ నుండి తప్పించుకెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు అన్నారు, ఎందుకు చనిపోతాడు ప్రభు, నా ప్రభుకి ఏ ప్రమాదం రాదు, ఏ అపాయం రాదు, ఏ లోటు రాదు, ఏ సమస్య రాదు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, రోగులెందరినో బాగు చేశాడు. ఆయన కోసం ప్రజలు గుంపులుగా తరలి వస్తున్నారు. ఆయనకేమవుతుంది, ఆయనకేం కాదు. యేసుప్రభు అంటారు, ప్రభు ఆ మాట నువ్వు అనొద్దు, నువ్వు చావడం ఏంటి, నువ్వు మరణించడం ఏంటి, అది నీకు దూరం అవును గాక, ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళు. పెద్దగా మేబీ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదేమో కానీ చూడండి, శాస్త్రులు, పెద్దలు అండ్ యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఆ రోమా ప్రభుత్వాన్ని ఆశ్రయించి యేసుప్రభు సమాధికి ఒక పెద్ద రాయిని ఉంచి దాన్ని సీల్ చేసి అక్కడ కాపలా కూడా పెట్టారు. సైనికులు సమాధికి ఎవరైనా కాపలా ఉంటారండి? ప్రైజ్ లార్డ్. ఉంటాడుగా, కాటి కాపరి అంటారా ఏంటండి? సమాధి దగ్గర ఎవరైనా కాపలా ఉంటారంటే కాపలా పెట్టారు. వాళ్ళు చూస్తుండగానే ప్రియులారా సమాధి గుండెని చీల్చుకొని ప్రభు పునరుద్ధానుడై లేచాడు. ఆ రాయి దొర్లించబడింది. చప్పట్లు కూడా మందిర గట్టిగా. ఆ ముద్ర తెగిపోయిందండి, ఆ సీల్ తెగిపోయింది, రాయి దొర్లించబడింది. ప్రియులారా మహాభూకంపం కలిగింది. అక్కడున్న సైనికులు భయపడిపోయి తిన్నగా యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా సంభవించిందని చెప్తే వెంటనే డబ్బిచ్చి పైసలు ఇచ్చి, అర్థమైందండి, శిష్యులు వచ్చేసి అతని దేహాన్ని తీసుకెళ్ళిపోయారని చెప్పి అబద్ధాలు చెప్పని అబద్ధ సాక్ష్యాన్ని నియమించి ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని కాదని చెప్పాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రియులారా, డబ్బు ద్వారా ఆయన పునరుద్ధానపు శక్తిని ఎవ్వరూ ఆపలేకపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి శిష్యులు ధైర్యంగా ప్రకటించి బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కలవరాలకి గురి చేసి, ఆ నామాన్ని గురించి మీరు మాట్లాడొద్దు, ఆ యేసు నామాన్ని గురించి మాట్లాడొద్దని వాళ్ళ అధికారాన్ని ప్రయోగించి ఆయన పునరుద్ధానాన్ని గురించిన వార్త ప్రపంచానికి తెలియకుండా చేయాలని పలు విధాలుగా వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా సత్యం ఎప్పటికీ దాగదండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. నిజం ఎప్పటికీ దాగదు. అబద్ధకోరులు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు డబ్బిచ్చి మేనేజ్ చేసి ఎంత చేసినా ఆయన పునరుద్ధానపు శక్తిని ఎవరూ ఆపలేకపోయారు. పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకి అగపడుతూ వచ్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఒక 2-3 మాటలు నేను చెప్పి ఆరాధన ముగిస్తాను. చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం.
మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలీనా మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొన్నారు. ఆదివారమున వాళ్ళు పెందల కాడని లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎదుకు వచ్చుచూ ఉండగా సమాధి ద్వారములు మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉన్నారు. కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు అనే సంగతిని మొట్టమొదటిగా ప్రచురం చేసింది. అండ్ మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ప్రత్యక్షమై ఈ సందేశాన్ని అందించారు, మొట్టమొదటిగా దేవదూతులు ఎవరికి ఈ సందేశాన్ని అందించారు, మొట్టమొదటిగా ప్రభు ఎవరికి ప్రత్యక్షమయ్యారంటే స్త్రీలకు మాత్రమే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆడవాళ్ళంటే చాలామంది చిన్న చూపు చూస్తారు. అండ్ ఇంకా చెప్పాలంటే మనం కాదు కానండి, యూదులు ఆడవాళ్ళ సాక్ష్యాన్ని కూడా పట్టించుకోరు. ఆడవాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు చెప్పిన మాటకి విలువ ఉండదండి. ఆడవాళ్ళు ఏంటంటే చాటున ఉండాలి, ఆడవాళ్ళ పురుషులు ఈ చాటున ఉండాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా ఎవరు తీసుకోరు. కానీ పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభులు వారు చూడండి, మొట్టమొదటిగా ఈ శ్రేష్టమైన సందేశాన్ని స్త్రీలకి బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ ముగ్గురు స్త్రీల గురించి అక్కడ మనం చూస్తాం. మగ్దలీనా మరియా, యాకోబు తల్లి అయిన మరియా, ఇంకొక ఆమె సలోమి. ఏంటండి వీళ్ళు కలిసి యేసు ప్రభుకి ఆయన దేహానికి అత్తరు పూద్దామని చెప్పేసి, మరి వీళ్ళు విన్న వాక్యాలను ఏం చేశారో తెలియదండి. అర్థమైందండి. అత్తరు పూస్తాములే ఆయన దేహానికి అని చెప్పి అత్తరు తీసుకెళ్తూ ఈ ముగ్గురు స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సమాధికి అంత పెద్ద రాయి ఉంచారు కదా, ఆ రాయి మన కోసం ఎవరు దొర్లిస్తారు, ఆ రాయిని అక్కడి నుండి ఎవరు తొలగిస్తారు? మనం ఆడవాళ్ళం కదా, మన వల్ల ఏమవుతుంది, మన స్త్రీలం కదా, మనం ఎలా తొలగిస్తామని వాళ్ళు ఒకరితో మాట్లాడుకుంటూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి ఆ రాయి దొర్లించబడి ఉందండి. ఆ రాయి అక్కడి నుండి తొలగించబడి ఉంది. అదో పెద్ద రాయి. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఈ ఈస్టర్ ఆరాధనకి లేకపోతే ఈ పునరుద్ధాన పండుగకు మీరు కూడి వస్తున్నప్పుడు మీరు ఎన్నో అనుకుని వచ్చి ఉండొచ్చు, ఈ సమస్యను ఎవరు తొలగిస్తారు, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఈ అనారోగ్యపు పరిస్థితికి పరిష్కారం ఏంటి, మన కోసం ఎవరు వస్తారు, మన కోసం ఎవరు సహాయం చేస్తారు, ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేస్తారు, దీన్ని ఎవరు తొలగిస్తారని పలు విధాలుగా మీరు అనుకుని వచ్చారేమో. ప్రియులారా, ఈ ఈస్టర్ పండుగ సందర్భాన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభులు వారు ఆయన చేరుకోవడానికి ఏ బండ అయితే, ఏ రాయి అయితే అడ్డుగా ఉందో దాన్ని నా దేవుడే తొలగించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆ రాయి యేసు ప్రభు బయటికి రావడానికి కోసం తొలగించారా? చెప్పాలి. ఆ రాయిని యేసు ప్రభు కోసం తొలగించారా, ఆ స్త్రీల కోసం తొలగించారా? చెప్పాలి. ఎవరి కోసం తొలగించారా రాయి? చెప్పాలి. మాట్లాడితే బాగుంటుంది. మధ్యాహ్నం మాంసం తిందాం, ఏం పర్వాలేదు, చెప్పండి, మాట్లాడండి, చెప్పాలి. యేసు ప్రభుకి సమాధి పెద్ద అడ్డేం కాదు, రాయి పెద్ద అడ్డమేమి కాదండి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభులు వారు, ఆయన ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలిగిన మహిమ కలిగిన దేవుడు ఆయన. కానీ మనం ఆయన చేరుకోవడానికి ఒక రాయి అడ్డుగా ఉంటే దాన్ని దేవుడు తొలగించాడు. ప్రభుని చేరుకోవడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన మహిమపరచడానికి ఏ సమస్య అయితే అడ్డుందో అడ్డును తొలగిస్తాడని నేను అనట్లేదండి. ఆల్రెడీ దేవుడు తొలగించేశాడు. అంతే, ఆల్రెడీ దేవుడు తొలగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉండి యూదుల భయము వలన భయపడిపోయి ఒక గదిలో వాళ్ళే నిర్బంధించుకున్నారు. కొందరిని ఎవరు బంధించాల్సిన అవసరం లేదు, వాళ్ళే నిర్బంధంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళే నిర్బంధించుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక భయం. నలుగురితో కలిసి కూర్చోలేరు, నలుగురితో కూర్చొని మాట్లాడలేరండి. ఏదో సమస్య, ఏదో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి.
ఇప్పుడున్న జనరేషన్లో విపరీతమైన స్ట్రెస్కి లోనవుతున్నారు యూత్, యవనస్తులు. వాళ్ళే నిర్బంధించుకుంటున్నారు. వేసిన తలుపు తీయట్లేదు, తలుపులు కట్టేస్తున్నారు, కిటికీలు కట్టేస్తున్నారు. ఏంటంటే వాళ్ళే నిర్బంధించుకుంటున్నారు. నేను ఇంత క్రితం సింగపూర్ వెళ్ళినప్పుడు చూశానండి. అప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. సింగపూర్లో ఏంటంటే లోకల్ ట్రైన్లో మేము ప్రయాణం చేసేటప్పుడు చూసినప్పుడు అక్కడ ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడేవాళ్ళు కాదండి. అందరి చేతిలో ఫోన్ ఉండేది, చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉండేవాళ్ళు. ఎవరితోనో అందరు బిజీగా ఉండేవాళ్ళు అండి. ఇది ఏం పద్ధతిరా బాబు, కనీసం పక్కన ఉన్న మనుషులతో మాట్లాడలేదు అని ఒకప్పుడు ఎక్కడో చూశాను. అలాంటి కల్చర్ మన దగ్గర కూడా వచ్చేసినాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎవరికి వాళ్ళు ఒక పరిధిని ఏర్పాటు చేసుకొని, ఎవరికి వాళ్ళు ఒక గోడను కట్టుకొని ఆ 4 గోడల మధ్యలోనే ఉండిపోతున్నారు. బాహ్య ప్రపంచంతో, సాటి మనుషులతో మాట్లాడే అనుభవం లేదు, కట్టుకున్న భార్యతో మాట్లాడే సమయం లేదు, కట్టుకున్న భర్తతో సంభాషించే సమయం లేదు, పిల్లలతో కొంత సమయాన్ని స్పెండ్ చేసి మాట్లాడాలనే ఆలోచన వాళ్ళకి లేదు, అమ్మ నాన్న ఏదైనా చెప్తున్నా కూడా వినాలనే మనసు పిల్లలకి లేదు. ఒక నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నారు, ఒక బంధించబడిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి. ప్రియులారా, కారణం వాళ్ళ ఆ రోజు యూదుల భయము వలన తలుపులు మూసివేసి, ఎందుకంటే రక్షకుడైన దేవునికే ఆ పరిస్థితి వస్తాయి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని మన చంపారు కదా, దానివల్ల చాలామంది కొంతమంది కలవరానికి లోనైపోతున్నారు. అంత మంచి వక్త, అంత మంచి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగు అండ్ స్పిరిచువల్గా చాలా స్ట్రాంగు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చింది కాదని ఆయా చోట్ల కొంతమంది ఇలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే సాధారణమైన సేవకుల పరిస్థితి ఏంటి? ఆయనకి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంట. ఆయన ఏం సాధారణమైన వ్యక్తి ఏం కాదండి. అండ్ మంచి అన్ని విషయాలు ఆరితేరిన గొప్ప దైవ సేవకుడు, సమర్పణ కలిగిన వాడు, ప్రజల్ని ప్రేమించగలిగిన వాడు. అలాంటి ఒక సేవకులకి ఇలాంటి ఒక ముగింపు వస్తే ఇక సాధారణమైన పరిస్థితి, సాధారణమైన సేవకుల పరిస్థితిని కలత చెందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఆనాడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారినే వాళ్ళ కళ్ళ ముందే పట్టుకొని తీసుకెళ్ళి సిలువ వేశారు. కళ్ళ ముందే ఆయన ఒక అపరాధిలాగా, కళ్ళ ముందే అతను ఒక దోషిలాగా, అతను ఒక దొంగలాగా, ఒక నరహంతకుడిని ట్రీట్ చేశారు కదా. మరి ఆయనకి అలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటంటే వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ నమ్మకం బద్దలైపోయి, వాళ్ళ నిరీక్షణను కోల్పోయి భయంతో వాళ్ళు ఒక గదిలో తలుపులు వేసుకొని, శిష్యులందరూ కూడా ఒక చోటు ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో వచ్చి నిలబడ్డాడు. ఆమేన్ చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు తలుపు తట్టి వచ్చుంటే ఎలా ఉండేదో మీరు ఆలోచించి చూడండి. డోర్ కానీ దేవుడు తలుపు కొట్టున్నాడు అనుకోండి, భయపడుతున్నాడు, కండిషన్ ఎలా ఉంటుంది చెప్పండి. పేతురు కోసం సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. పేతురు వచ్చి తలుపు తట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒక అమ్మాయి వెళ్తే పేతురు వాయిస్ విని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి పేతురు వచ్చాడని చెప్పాడు. అప్పుడు ఏమన్నారమ్మా అక్కడ ఉన్నవాళ్ళు? నువ్వు పిచ్చిదాని. ఇంకా ఏమన్నారు? అందుకు వారు నువ్వు పిచ్చిదానివి అన్నారు. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పింది. వారు అతని దూత అన్నారు. ఎవరైనా దూత వచ్చి ఉండొచ్చు. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లో ఏదో ఆత్మ వచ్చి ఉంటుందంట. ఏమొచ్చి ఉంటుందండి? కొన్ని ట్రాన్స్లేషన్లో పేతురు ఆత్మ ఎట్టు వస్తుందండి? పేతురు వస్తే పేతురు వస్తాడు, కానీ పేతురు ఆత్మ వచ్చి ఉంటుందేమని భయపడిపోయి తలుపు కూడా తీయలేదు వాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, భయం. యేసుప్రభు కానీ తలుపు తట్టుంటే గుండె ఆగి చచ్చుండేవాళ్ళు. అందుకే దేవుడు ఎందుకు వాళ్ళని ఇంకా టెన్షన్ పడుతున్నవాడిని మరలా ఎందుకు టెన్షన్ పెట్టాలని చిన్నగా వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మరి ప్రశస్త వేళ ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో, ఏదో భయం వల్ల నువ్వు నిర్బంధించుకొని, ఏదో ఒక సమస్య వల్ల అల్లాడిపోతున్నావేమో. నా దేవుడు నీ జీవితంలో ఉన్న భయాల్ని రాయిని దొర్లించినట్లు నీలో ఉన్న భయాలన్నిటిని పోగొట్టాలనే ఈ ప్రశస్తమైన వేళ మన మధ్యలో ఆయన నిలిచి ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయం అనేది చాలా ప్రమాదకరం.
ఒకడు బైక్ స్టార్ట్ చేసినట్టు వెళ్ళాలంటే వాడికి ఎందుకు ఆ రోజు భయం వేసిందంట. అర్థమైందండి? బైక్లో వెళ్ళడానికి అతనికి భయం వేసి ఎందుకు వచ్చిన గొడవ అని, బైక్ యాక్సిడెంట్ అవుతుందేమో అని భయంతో బైక్ పక్కన పెట్టి వెళ్ళి బస్సు ఎక్కాడు అనమాట. బస్సు ఎక్కితే బస్సులో ఒకటే భయం, ఈ బస్సు ఏమైనా గోతిలో పడిపోతామని భయం వేసి ఏంటండి దిగి నడిచిపోవడం ప్రారంభించాడు. నడిచి వెళ్తున్న వాడికి భయంగానే ఉంటుంది. మనం రైట్ వేలో వెళుతున్నా ఎదుటి వ్యక్తి కూడా సరిగ్గా రావాలి కదండి. ఏంటి అంటుంటారు, ఉత్తుత పుణ్యానికి లేనిపోని ప్రమాదాలు అంటుంటారు కదండి. అది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అమ్మో నేను రోడ్డు మీద నడిచి వెళ్ళని ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి గబగబాని ఫ్యాన్ ఆన్ చేసుకొని పాప మంచం మీద పడుకుంటే పైన ఫ్యాన్ తిరుగుతూ ఉందంట. ఈ ఫ్యాన్ ఊడి మీద పడుతుందేమో అని చెప్పి ఫ్యాన్ కట్టేశాడట. అర్థమైందండి? అంటే భయం అనేది మనిషిని ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదు. మరి ఈ ఈస్టర్ పండుగ సందర్భాన ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో మీకు ఏదైనా భయాలు ఉంటే వాటన్నిటిని రాయి దొర్లించినట్లు నా దేవుడు మీ జీవితంలో భయాలన్నిటిని తొలగించునుగాక. నా దేవుడు మీకు సమాధానాన్ని ప్రసాదించునుగాక. హల్లెలూయా. అండ్ ప్రియులారా, యోహాను సువార్త 24వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదవండి త్వరగా. యోహాను సువార్త. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఓకే, అది కాదమ్మా, ఒక నిమిషం. ఎమ్మాయి మార్గంలో వెళుతున్నారు కదా, చదవండి మొత్తం. లూకాసు వార్త సార్, లూకాసు వార్త 24వ అధ్యాయం 24 13 వచ్చిన చదవండి. ఓకే. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. వాళ్ళు సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వాళ్ళ కన్నులు మూయబడేను. ఓకే. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? హలో, మీరు ఏం మాట్లాడుకుంటారు? ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ దుఃఖముఖులై నిలబడ్డారంట. మీరు ఏం మాట్లాడుకుంటున్నారండి? ప్రభు ఎమ్మాయి అనే గ్రామానికి యెరూషలేము నుండి ఆ ఎమ్మాయి అనే గ్రామానికి దిగిపోతా ఉన్నారండి. మాట్లాడుకుంటారు, ఎందుకు ఇలా సంభవించిందని. మరి ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక విషయం మిమ్మల్ని కలవరానికి గురి చేస్తే ఎందుకు ఇలా జరిగిందని మీరు మాట్లాడుకుంటున్నారేమో. మీ మధ్యలో నా ప్రభు నిలబడబోతున్నాడు. మీ మధ్యలో నా దేవుడు సంచరించబోతున్నాడు. మీతో కలిసి నా దేవుడు నడవబోతున్నాడు అండి. యేసు ప్రభు అడిగాడు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు దుఃఖముఖులై నిలబడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. దుఃఖం, ఎందుకంటే ప్రభువును పోగొట్టుకున్నాం కదండి. దుఃఖం మనుషులకి పలు విధాలైన దుఃఖాలండి. మన కన్నీళ్ళకి, మన వేదనకి పలు విధమైన కారణాలు. కొంతమంది లోపల ఏడ్చుకుంటారు. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రియులారా, మన హృదయంలో ఉన్న దుఃఖం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? మన హృదయంలో ఉన్న దుఃఖం ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? చెప్పాలి ఎక్కడ కనబడుతుంది? హృదయం యొక్క అర్థం ఏదండి? మన ముఖం. ఆ ముఖంలో కనబడిపోతుంది. అందుకే మీరు చూడండి, ఫోటోలు తీసేటప్పుడు కానీ చూస్తున్నారా, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మహానుభావులు ఈ ఉక్కబోతలు కూడా నిద్రపోతున్నారంటే నిజంగా అంటే మీకు సన్మానం చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉక్కబోతలో కొంత అట్టముక్క తీసుకొని ఇసురుకుంటున్నారు, కొంత ఇబ్బంది పడిపోతారు, అయినా కొంతమంది హాయిగా నిద్రపోతున్నారు. నిజంగా గ్రేట్ అండి మీరు అసలు. ప్రైజ్ ది లార్డ్. హృదయంలో ఉన్న దుఃఖం ఎక్కడ కనబడుతుందంటే మన ఫేస్లో, ముఖంలో కనబడుతుంది. అందుకే మీరు చూడండి, పెళ్ళిళ్ళు అక్కడక్కడ చూసినప్పుడు ఫోటోగ్రాఫర్ ఏమంటాడు తెలుసండి? మేడం స్మైల్ ప్లీజ్ అంటాడు. అర్థమైందండి? పిల్లల్ని ఫోటోలు తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అంటాడా? పిల్లల్ని ఏమంటాడు? నాన్న ఇటు చూడు, హలో ఇటు చూడు నాన్న, ఇటు చూడు నాన్న అంటారు. అంటే పిల్లలు ఎటు చూసినా వాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకంటే ఆ బిడ్డల హృదయంలో ఏ దుఃఖం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మనకు మాత్రం తప్పనిసరి మేడం ప్లీజ్ మేడం కొంచెం నవ్వండి, మేడం కొంచెం నవ్వండి అంటుంటే ఆమె ఆ నవ్వులో కూడా రకరకాలుగా ఉంటుంది. మేడం ఇది న్యాచురల్గా లేదు మేడం, కొంచెం న్యాచురల్గా నవ్వండి అంటుంటారండి. మేడం న్యాచురల్గా లేదండి, మీరు నవ్వడం కన్నా నవ్వకపోతేనే బాగున్నారు మేడం, అంత చండాలుగా ఉందండి మేడం, కొంచెం న్యాచురల్గా నవ్వమంటూ ఉంటారు.
అంటే పిల్లల్ని అయితే అలా అనరు అంటే పిల్లలు కొంచెం ఇటు చూడండి, ఇటు చూడు, ఇటు చూడు నాన్న, నాన్న ఇటు చూడు, ఇటు చూడు అంటూ ఉంటారు. వాళ్ళు ఎటు చూసినా, ఎందుకంటే వాళ్ళ హృదయంలో, పిల్లల హృదయంలో ఏం దుఃఖం ఉంటుందండి పాపం. వాళ్ళు ఎట్టున్నా మనకు హ్యాపీగానే కనిపిస్తారు. ఆకలి వేసినప్పుడు కానీ, లేకపోతే కడుపులో నొప్పి ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఏడుస్తారు అంతేగాని ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు. కానీ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గుండె లోతులో ఏదో ఒక దుఃఖం ఉంటుందండి. దాన్ని ఎంత కవర్ చేసుకోవాలన్నా కవర్ చేసుకోలేరు. ఆ దుఃఖం బయటపడుతూ ఉంటుంది. వాళ్ళు యేసుని గురించి దుఃఖిస్తున్నారండి. ప్రభు వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. ప్రియులారా, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టి వాళ్ళ దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చి మరలా యెరూషలేముకు దేవుడు తీసుకొచ్చాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఏంటండి అనేక దినములు దుఃఖించుచు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఎందుకంటే అతనికి ఒక న్యూస్, ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే యెరూషలేం ప్రాకారాలన్నీ కూడా కూలిపోయిందని, గుమ్మాలన్నీ కాలిపోయింది. ఒకటి కూలిపోయాయి, రెండోదిగా కాలిపోయాయి. యెరూషలేం యొక్క ప్రాకారాలన్నీ కూలిపోయాయి. అది యెరూషలేము, అది సమాధానము, అది సమాధానపు పట్టణం, అది దేవుడు ఏర్పరచుకునే పట్టణం, అది దేవాలయం నిర్మించబడిన పట్టణం యెరూషలేం. ఆ పట్టణం యొక్క ప్రాకారాలన్నీ కూలిపోయాయి. మహిమగా ఉండవలసిన పట్టణం ప్రాకారాలన్నీ కూలిపోయి గుమ్మాలన్నీ కూడా కాలిపోయిన స్థితిలో ఉండగా నెహెమ్యా దుఃఖించాడు. చాలా సందర్భాలు మన జీవితాల్లో కూడా ఎక్కడి ప్రాకారాలు కూలిపోయి మన సంరక్షణను మనం పోగొట్టుకొని, సమాధానాలు కాలిపోయి, సమాధానం లేదు కొందరి జీవితాలు, సమాధానాన్ని పోగొట్టుకొని, సమాధానం అంటే ఎట్టుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఒకటే గొడవలు, ఒకటే సమస్యలు, ఒకటే పోరాటాలు, గుండెలు ఎల్లప్పుడూ ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నిద్రపోతున్నా కూడా యుద్ధాలే, ఆలోచనలు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సమాధానం కోల్పోయిన పరిస్థితులు ఉన్నవేమో, సమాధానం కోసం నువ్వు ఏడుస్తున్నవేమో, ప్రాకారాలు కూలిపోయాను నీవు కన్నీళ్ళు విడుస్తున్నవేమో. నేను ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చనుగాక. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. యెషయా గ్రంథంలో ఇలా రాయబడిందండి. ప్రియులారా, న్యాయం కోసం వాళ్ళు కనిపెడుతున్నారంట. 59వ అధ్యాయం 11 వచ్చిన చదవండి. 59:11 త్వరగా. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము. అమ్మో, ఎలా బొబ్బరిస్తున్నారంటండి. ఎట పోల్చుకున్నారో చూడండి. అసలు పోల్చుకోవడానికి ఎవరు దొరకలేదు. ఎలుగుబంట్లాగా అంటే ఎలుగుబంటి ఎట్లా బొబ్బరిస్తుందో మరి చూసిన వాళ్ళే చెప్పాలి. బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవం చేయుచున్నాము. న్యాయం కోసం మేము కనిపెడుతున్నాము కానీ అది లభించుటలేదు. న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం కానీ అది మాకు దొరకట్లేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము. కొంచెం మానిటర్ సౌండ్ పెంచండి తమ్ముడు. రక్షణ కోసం మేము ఎదురు చూస్తున్నాము కానీ అది మాకు దొరకట్లేదు. న్యాయం కోసం మనం ఎదురు చూసినప్పటికీ అన్యాయమే ఎదురవుతుంది. ఈరోజు దుఃఖానికి కారణం ఏమిటి? కన్నీటికి కారణం ఏంటంటే న్యాయం జరుగుతుందేమో అని న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటామా, అన్యాయమే ఎదురవుతుంటుందండి. ఈరోజు ప్రపంచంలో పలు విధమైన పోరాటాలు జరుగుతున్నాయి. సమానత్వం కొరకు పోరాడుతున్నారు. ఎక్కడుందండి సమానత్వం? స్త్రీ పురుషుల భేదం లేదు, అందరూ సమానమైన అంటున్నారు కదా, ఎక్కడుందండి సమానత్వం? జరుగుతున్న అన్యాయం జరుగుతూనే ఉంది, జరుగుతున్న దౌర్జన్యం జరుగుతూనే ఉంది. కొందరు న్యాయం కోసం ధర్మాసనాన్ని ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతున్నారు కానీ ఇప్పటికీ న్యాయం జరగని పరిస్థితి. పోరాడి కొంతమంది అలసిపోయి ఇక ఈ జీవితాలకి న్యాయం జరగదని కన్నీళ్లతోనే జీవితాన్ని ముగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం వస్తుంది, రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. రక్షణ దొరకకపోగా ఒక గువ్వలాగా దుఃఖిస్తున్న పరిస్థితులు మన లోకంలో చూస్తున్నాం. నాకు కొంతమంది చెప్తూ ఉంటారా, ఎంత బాగా చదువుకున్నా కాలేజీలో, హాస్టల్స్లో ఎంత బాగా చదువుకుంటున్నా కూడా కులం పేరుతో ఇప్పటికీ హింసిస్తున్నారంట. నాకు ఒక తండ్రి కొడుకు ఇద్దరు నా దగ్గరికి వచ్చారండి. అన్న బాబు హాస్టల్లో ఉండని అంటున్నాడు అన్న. బాగా చదువుకుంటాడు, సాధారణమైన ఒక సామాన్యమైన కూడా స్కాలర్షిప్ మీద చదువుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళ నాన్న వీడు హాస్టల్లో ఉండని అంటున్నాడు, మరి మనం సపరేట్గా అతనికి ఒక ఇల్లు తీసుకొని రూమ్ తీసుకొని చదివించేంత స్తోమత లేదు. ఆయన స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నాడు, బాగా చదువుతున్నాడు,
కానీ హాస్టల్లో ఉండి చదువుకోమంటే చదువు. ఏంటరా బాబు నీకేంటంటే అప్పుడు ఆ బాబు చెప్పుకుంటూ వచ్చాడు, నేను ఎంత బాగా చదువుతున్నా కులం పేరు చెప్పి. దేశం ప్రగతి పదవులు సాగిపోతుంది, దేశం అభివృద్ధి పదవులు వెళుతుందని మనం అనుకుంటున్నాం కదండి, ఇప్పటికీ కులం పేరు చెప్పి దూషించడం. అంటే పేదవాడి యొక్క చదువుకు విలువ లేదా? పేదవాడిని జ్ఞానానికి ఎటువంటి విలువ లేదా? డబ్బుందనో లేకపోతే అగ్రకులంలో పుట్టామనో ఏదో కారణాలు చెప్పి ఏంటంటే హింసించడం, టార్చర్ పెట్టడం, మాటి మాటికి కులం పేరు చెప్పి దూషించడం. చిన్న వయసు కాదండి, చిన్న ప్రాయం కాదండి, తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి దౌర్జన్యం చేస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉంటే సరే ఎవరికి చెప్పాలి, ఏం చెయ్యాలో అర్థం కాక ఇక ప్రాణం కన్నా గొప్పదేం కాదు కదా చదువు మానేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూసిన అనుభవాలు లేకపోతే అక్కడ వాళ్ళు అనుభవించిన ఆ టార్చర్ని బట్టి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సరే అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి ఎవరికూ చెప్పుకోకుండా ప్రియుల డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన యవనస్తులు ఎందరో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం చేస్తున్న చోట అంత కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఉద్యోగం చేస్తున్న చోట అన్న మాకు ఎంతో గొప్ప నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ, ఇతరులతో పోల్చుకుంటే అద్భుతమైన జ్ఞానం, మాట్లాడగలిగిన సామర్థ్యం, ఏదైనా ఒక పని ఇస్తే దాన్ని అద్భుతంగా నిర్వహించగలిగిన ఇంత జ్ఞానం, ఇంత కెపాసిటీ, ఇంత తెలివి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని వేరుగా చూస్తూ ఉంటారు. కులం పేరు చెప్పి మమ్మల్ని వేరుగా చూడడం, వీళ్ళు పలానా కులస్తులు కదా, వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళు క్రైస్తవులనో లేకపోతే పలానా కులానికి చెందిన వాళ్ళనో ఏంటంటే మమ్మల్ని వేరుగా చూస్తుంటారు. అడుగడుగున అవమానమే ఎదురవుతుంది. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మాకెవరు న్యాయం సమకూరుస్తారు? మా సమస్యను మేము ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని తల్లడిల్లిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారేమో. ప్రియమైన వారరా, వ్యాపారం చేస్తున్న చోట ఏంటంటే వేరుగానే చూస్తుంటారు, చదువుకున్న చోట వేరుగానే చూస్తుంటారు, అండ్ ఉద్యోగం చేస్తున్న చోట వేరుగానే చూస్తుంటారు. ప్రతి చోట ప్రియులరా ఒక ఎన్నికలేని వారని లేకపోతే తక్కువ చూపుతో చూస్తూ నిందిస్తున్నారేమో. న్యాయం కొరకు ఎదురు చూస్తుండగా మాకు అన్యాయమే జరుగుతుంది. రక్షణ కోసం మేము కనిపెడుతున్నాం కానీ మాకు రక్షణ దూరంగా ఉంటుంది. సంరక్షణ కోసం ఎదురు చూస్తున్నాం, మాకు సంరక్షణ కలగట్లేదు. నాకు మన ఒక సేవకులు చెప్పడం విని నాకు చాలా దుఃఖం వేసిందండి. ఒక సేవకుడిని కొంతమంది అధికారులు ఏంటండి ఇలా అన్నారంట, నీవు బ్రిటిష్ వాళ్ళకి పుట్టావరా అని అడిగారంట. ఒక దైవ సేవకుడిని, నీ తల్లి బ్రిటిష్ వాళ్ళకి నిన్ను కన్నారా? అంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఎంత బాధగా ఉంటుందండి, అసలు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. వింటున్న మనకి ఎంత వేదనగా ఉంటే మరి ఆ దైవ సేవకుడికి ఎంత బాధగా ఉంటుందండి. కాబట్టి ప్రియమైన వారు, లోకంలో ప్రియులైన న్యాయం కోసం మనం పోరాడుతుంటే, న్యాయం కోసం ఎదురు చూస్తుంటే అన్యాయమే ఎదురవుతున్న సందర్భాలు ఒకవేళ ఉండొచ్చేమో. ఈ పునరుద్ధానపు దినమున నా దేవుడు మన దుఃఖాన్ని సంతోషముగా మార్చునుగాక, దుఃఖమును సంతోషముగా మార్చునుగాక. ఈ లోకం కాదు కదా, సాక్షాత్తు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడే మనకు న్యాయమును సమకూర్చబోతున్నాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు. హల్లెలూయా. దుఃఖముఖులై వాళ్ళు నిలబడ్డారంటండి. దేవుడు వారితో పాటు నడిచాడు. ఒక ఇంట్లోకి వెళ్ళారండి ఆ శిష్యులు. యేసు ప్రభు ఒక రొట్టెని విరిచి వాళ్ళకి అందించాడు. వాళ్ళ కన్నులు తెరవబడిందండి. అప్పుడు వాళ్ళు మరలా యెరూషలేముకి వెళ్ళి శిష్యులతో చేరి జరిగిన కార్యాలు వివరించారు. కాబట్టి ఈ పునరుద్ధానపు దినమున దేవుడు రాయిని తొలగించినట్లు, ఒకటి మన భయాన్ని తొలగించబోతున్నాడు, రెండవదిగా మన దుఃఖాన్ని తొలగించి మనకు సంతోషాన్ని దయచేయునుగాక. అంటే ప్రియులరా, మూడవదిగా మన అవిశ్వాసాన్ని దేవుడు తొలగిస్తాడు. తోమా అన్నాడు, ఆయన గాయాల్లో నా వ్రేళ్ళు పెడితేనే కానీ నేను నమ్మను, ఆయన గాయాన్ని ముట్టుకుంటేనే కానీ నేను నమ్మను అని అంటే దేవుడు తోమా కోసం ప్రత్యక్షం ఇలా చెప్తాడు, తోమా అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. కనుక మనలో చాలామందికి అవిశ్వాసం, అపనమ్మకం, అవిశ్వాసాలతో మనం బ్రతుకుతున్నామేమో. దేవుడు మన అవిశ్వాసాన్ని అంతటిని తొలగించునుగాక, పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యేసు ప్రభు అన్నారు, నీవు నన్ను చూసి నమ్ముతున్నావు, నన్ను చూడక నమ్మేవాడే ధన్యుడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఇలా అంటుంటారు, ఉదయాన్నే నేను యేసయ్యను చూశాను అంటారు. ఎప్పుడు చూశారంటండి? ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. ప్రైజ్ ది లార్డ్. నేను వాక్యంలోని ప్రభుని చూశాను, అంతేగాని కొంతమంది అంటే నేను ఉదయాన్నే యేసు ప్రభుని చూశాను. ఎప్పుడు చూశారంటే, యేసు ప్రభు నాకు 4 బత్తాకాయలు తీసుకొచ్చి ఆయనే రసం పిండి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు, ఇప్పుడే తాగిన చూడండి గ్లాస్ ఇక్కడ. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికి ఇప్పుడే నేను పరలోకానికి వెళ్ళొచ్చని చెప్తూ ఉంటారు. మరి ఏమో, మరి వాళ్ళ విశ్వాసాన్ని మనం ఏం అనకూడదు. మేబీ వెళ్ళొస్తున్నారో మనకు తెలీదు. ఏమంటారు కానీ మంత్లీ పాసా ఏదో పాస్ ఉంటుంది కదండి. ఒకసారి పాస్ తీసుకుంటాను, నెలంతా తిరగచ్చు. ఏమంటారు దాన్ని? సీజనల్ ఏం పాస్ అది అమ్మా? బస్ పాసే. నేను కూడా బస్ పాసే చెప్తున్నాను. దాన్ని నెలంతటికి ఒకేసారి తీసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? సీజనల్గా ఒక పాస్ ఒకటి ఇస్తుంది అనమాట. ఇక వాళ్ళు ఎప్పుడైనా ఎన్నిసార్లు వెళ్ళి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పాస్ తీసుకుంటే వీళ్ళు పరలోకానికి పాస్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడే పరలోకానికి వెళ్ళాను, అక్కడ మోషే కనిపించాడు. ఏం చేస్తున్నాడండి మోషే అంటే? మోషే బ్రష్ చేస్తున్నాడు అని చెప్తుంటే నాకు విచిత్రంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికి భూలోకానికి అసలు తెగ ఈజీగా తిరిగేస్తూ ఉంటారు కొంతమంది. మేబీ వాళ్ళకి ఆ ప్రత్యక్షత ఉందే, మన వాళ్ళని కమెంట్ చేయకూడదు, మేబీ ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళకన్నా నేను ధన్యుడిని. ఎందుకు తెలుసండి? వాళ్ళు చూసి చూసి నమ్ముతున్నారేమో. నా ప్రభుని నేను చూడకుండా నేను నమ్ముతున్నాను కాబట్టి నేను ధన్యుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మనలో ఒకవేళ అవిశ్వాసం ఉంటే రాయిని దొర్లించినట్లు నా దేవుడు మనలో ఉన్న అవిశ్వాసపు ఆత్మనంతా దేవుడు తొలగించునుగాక. అవిశ్వాసాన్ని దేవుడు తొలగించునుగాక. ప్రకటనల గ్రంథంలో ఉందండి, అవిశ్వాసాలు దేవుడు ఎవరి వరుసలో ఉంచుతాడంటే, ఆల్రెడీ 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. చూడండి ఎవరు వరుసలో ఉంటారు తెలుసండి? అవిశ్వాసులు, ఏంటండి? అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధం చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ వరుసలో ఉంటే అక్కడ అవిశ్వాసాలు ఉంటారు. అందుకొరకే మీ మనసులో ఎక్కడైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని ఈరోజే నా దేవుడు పోగొట్టి మీలో ఉన్న అవిశ్వాసపు ఆత్మను తొలగించి విశ్వాస హృదయాన్ని దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా కొనియాడదగినది నా ధ్యానం, నా ప్రాణ నీవే యేసయ్యా. సర్వయుగములలో సరిపోల్చగలనా కొనియాడదగినది నా ధ్యానం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు. ప్రేమతో ప్రాణమును శ్రమల సంఖ్యలైన శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతి జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించి జయ వీరుడా. సర్వయుగముల సజీవుడవు, సరిపోల్చగలనా కొనియాడదగినది నా ధ్యానం నీవే యేసయ్యా. నా ధ్యానం
యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఒకటి, రాయిని తొలగించాడు. రాయి అనగా భయాల్ని దేవుడు తొలగించాడు. రెండవదిగా మన దుఃఖాన్ని తొలగించాడు. మూడవదిగా మన అవిశ్వాసాన్ని తొలగించాడు. ఇంకొక 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8:8. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడవద్దు, మీరు వెళ్ళి సహోదరులను గలిలయకు వెళ్ళమని వారక్కడ నన్ను చూస్తారని వాళ్ళకి చెప్పండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆ పునరుద్ధానపు వార్తను విని ఆ స్త్రీలు సంతోషంగా వెళుతున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఎదురుగా వచ్చి మీకు శుభం కలుగుతుందని ప్రభు చెప్పి ఆ తర్వాత యేసయ్య వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు భయపడవద్దు, మీరు వెళ్ళి నా సహోదరులకి గలిలయకు వెళ్ళమని చెప్పండి, అక్కడ నేను వాళ్ళని చూస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎక్కడికి వెళ్ళాలండి? గలిలయకు వెళ్ళండి. యేసు ప్రభు మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడండి? చెప్పాలి. గలిలయ అనే కానా అనే ఊరిలో దేవుడు అద్భుతం చేశాడు. పునరుద్ధానుడైన తర్వాత దేవుడు మరలా ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడైతే ఆరంభించాడో అక్కడికే వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అంటే ఈ పునరుద్ధానపు పండుగ సందర్భాన మీ జీవితంలో ఆరంభించిన దేవుడే దాన్ని కొనసాగించబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టి. హల్లెలూయా. చాలా విషయాలు మనం ఆరంభించాము, కొనసాగించలేక ఆగిపోయారేమో. ఎన్నో కార్యక్రమాలు మన జీవితంలో మనం ఆరంభించి దాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో మధ్యలోనే ఆగిపోతున్నారేమో. నా దేవుడు ఎక్కడైతే ఆరంభించారో ఆ కార్యాన్ని మీ చేతుల ద్వారానే నెరవేర్చడానికి కోసం మరలా గలిలయకి దేవుడు వెళ్ళి శిష్యులను కలుసుకున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఏ చేతులతో అయితే ఆలయాన్ని ఏ చేతులతో అయితే నీవు మొదటి రాయి ఉంచావు, పునాది వేసావు, ఆ చేయే ఆ మందిరాన్ని పూర్తి చేస్తుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. లైఫ్లో ఎన్నెన్నో కార్యక్రమాలు మనం ఆరంభించి దాన్ని కొనసాగించలేక, ఎన్నో ఆటంకాల వల్ల దాన్ని కొనసాగించలేక, దాన్ని పూర్తి చేయలేక ఒకళ్ళు నువ్వు సతమతం అవుతున్నావేమో. విశ్వాసంలో ఆరంభించి విశ్వాసం ఆగిపోయిందేమో. ఆత్మలో ఆరంభించి శారీరకంగా ముగించే పరిస్థితులకు కూడా ఏర్పడుతున్నాయేమో. నీవు దేనైతే ప్రారంభించావో దాన్ని పూర్తి చేయడం. గలిలయలో దేవుడు సూచక్రియను ప్రారంభించాడు. మరలా పునరుద్ధానుడైన తర్వాత నేను గలిలయను వెళ్ళి శిష్యుల్ని కలుసుకుంటాను, గలిలయకు వెళ్ళి వెయిట్ చేయమన్నారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీ చేతులతో ఆరంభించిన పనిని దేవుడు పూర్తి చేయనుగాక. చదువు సగంలో ఆపేశారేమో, దాన్ని పూర్తి చేయడానికి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. వ్యాపారం మధ్యలో ఆగిపోయిందేమో, దాన్ని కొనసాగించిన దేవుడు శక్తి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలో విడిపోయిన స్థితిలో ఉన్నారేమో, మీ కుటుంబం కట్టబడి ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఇంతవరకు చాలిగా నేను సేవ చేయాలని సొమ్మసిల్లిపోయేమో, నీ ద్వారానే ఆ సేవను కొనసాగించడానికి దేవుడు శక్తిని అనుగ్రహించునుగాక. నీలో ఆరంభించిన ప్రతి పనిని దేవుడే సంపూర్తి చేయునుగాక, సంపూర్తి చేయునుగాక, పూర్తి చేయునుగాక, పూర్తి చేయునుగాక. ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినాయండి. ఆటంకాలు వచ్చి పై అధికారులకి రిపోర్ట్ వెళ్ళిందనమాట, వీళ్ళు ఏదో మందిరం కడుతున్నారు అని చెప్పి. అప్పుడు కొంతకాలం అది ఆగిపోయిందండి, ఆ మందిర కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఆ తర్వాత మరలా వీళ్ళు ఒక లెటర్ రాశారనమాట, మరలా ఒక లేఖ రాస్తే
అప్పుడు రాజు అవన్నీ కూడా పరిశీలించి చూసి ఆ తర్వాత మరలా ఆలయాన్ని నిర్మించడానికి రాజు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఆలయం నిర్మించడానికి ఏ ఆటంకాలు కలగకూడదు, ఆటంకాలు ఏది రాకూడదని కావలసిన ఎన్ని పంపించారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మీరు ఆరంభించిన పనికి ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఇప్పటివరకు ఏర్పడి ఉండొచ్చేమో, దానికి అనుమతి రావడమే కాదండి, దానికి కావలసిన సర్వ సమృద్ధిని కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడో చదువుకున్నా ఇప్పుడు ఎక్కడ కంప్లీట్ చేస్తాను, మర్చిపోయినన్నా, ఒకవేళ జ్ఞానం లేదన్నా, లేకపోతే ఆలోచన లేదనుకుంటున్నామో, కావలసిన సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ చేతులే ప్రారంభించింది, నీ చేతులు ముగించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీవే ఆరంభించావు, నీ చేతుల మీద దేవుడు దాన్ని ముగించబోతున్నాడు. ఒకవేళ అల్పముగా ఆరంభించి ఉండొచ్చు, దాన్ని మహిమగా ప్రభు ముగించబోతున్నాడు. హల్లెలూయా. రెండో మాట, ఇంకొక మాట కూడా చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. యోహాను సువార్త 21:10. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, మీరు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో 153 గొప్ప చేపలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చేపలండి? యేసు ప్రభు పునరుద్ధానుడైన ఆయా సందర్భాల్లో వాళ్ళకి ప్రభు కనబడుతున్నారు. అయినా వాళ్ళు పాత వృత్తిలోనికి, లోకంలోనికి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారనమాట. కోతి తాను చెడకుండా వనమంతా చెరపుతుంది అంటారు కదండి, అట్లా పేతురు పోకుండా మిగతా వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు పోయినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. చేపలు పట్టేవాళ్ళందరూ పోయినా పర్వాలేదు. తోమ వీళ్ళందరూ కూడా వెళ్ళారు, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఫెలోషిప్ అనమాట. ఇంట్లో కూర్చొని తింటా ఉంటే పేతురు వాళ్ళ అత్త, మీ ఆయనకు బుద్ధి లేదా, ఆయనే తింటున్నాడంటే వీళ్ళందరం పోగు చేశాడు కదా అని అంటుంటే ఎందుకు వచ్చినా కూడా చేపలు పట్టుకుందామని వెళ్ళారంట. రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఏమీ దొరకలేదండి. సూర్యోదయం అవుతున్నప్పుడు దేవుడు దరిన నిలిచి, పిల్లలారా తినడానికి మీకు ఏమైనా ఉందా అని ప్రభు అడిగి, మీ వలను వేయమని ప్రభు చెప్తే 153 పెద్ద చేపలు దొరికినాయి. స్తోత్రం చెప్పినది గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పునరుద్ధారుడైన ప్రభు మన జీవితంలో చేసే మరొక మహిమ కలిగిన కార్యాలు ఏంటంటే, చాలా స్పష్టంగా రాయబడి 153 గొప్ప చేపలు. ఇంతకుముందు పేతురు వల వేశాడండి. ఏది? యేసు ప్రభు మొట్టమొదటిగా పేతురు పడవలు అడుగుపెట్టినప్పుడు ఆయన వల వేశాడు. ఎలాంటి చేపలు పడ్డాయో రాయబడిందండి. వల పిగిలిపోయేంత విస్తారమైన చేపలు ఉన్నాయి, కానీ అవి గొప్పయా లేకపోతే సామాన్యమైన రాయబడ్ల. కానీ పునరుద్ధారుడైన ప్రభు ఇప్పుడు ఇచ్చిన ఈ సమృద్ధి అనేది గొప్పగా ఉండబోతుంది. నా దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. తన పునరుద్ధానపు శక్తితో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. గొప్పగా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించుగాక. ఇంతకుముందు పేతురు చేపలు పట్టాడు కదండి, 2 పడవలు నిండిపోయింది. తిన్నాడా? కనీసం తిన్నాడా? చేపలు వేయించుకొని కానీ, ఫ్రై చేసుకొని కానీ, పులుసు పెట్టుకొని కానీ తిన్నాడండి? మొత్తాన్ని వదిలేసి వచ్చేసాడు. గతంలో దేవుడు మీకు ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు, కానీ మేలులు పొందారు, కానీ దాన్ని రుచి చూసే అవకాశం మీకు గతంలో దొరకలేదేమో. ఎన్నెన్నో మేలు అంటుంటారు కదండి, చేతి దాకా వచ్చింది, నోటి దాకా రాకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది జీవితంలో మీరు చూడండి, కష్టపడి పోగు చేసుకుంటారా, తీరా తినే సమయానికి ఏది తేనెటీగల్లాగా. తేనెటీగ ఎవరి కోసం కడుతుంది చెప్పండి? తేనెని ఎక్కడ పోగు, ఎవరి కోసం పోగు చేస్తుంది చెప్పాలి? ఎవరి కోసం పోగు చేస్తుందండి? తన కోసమే పోగు చేసింది. అది డైరెక్ట్గా అక్కడే కూర్చొని ఆ పుష్పం మీద కూర్చొని అక్కడే తేనెని తాగేసినా బాగుండేది. అది పాపం అది తీసుకొచ్చి మరలా తిందాంలే, ఎక్కడ పోతుందిలే, మన ఇల్లే కదా, ప్రైజ్ ది లార్డ్, తిందాంలే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీసుకొచ్చి అవన్నీ అలాగే ఉన్నాయి.
అందరూ అలాగే ఉంటున్నారండి. తిందాంలే, ఎక్కడికి పోతుంది, ముందు పోగు చేద్దాం అని పోగు చేసి ఇక ఓకే సంపాదించేసాను, ఇల్లు కట్టేశాను, స్థలాలు కొనేసాను, పొలాలు కొనేసాను, బాగా సంపాదించాను, బ్యాంకులో బాగానే ఉంది, బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది, అంతా ఓకే. ఇక 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 ఏ పనికి వెళ్ళకుండా ప్రశాంతంగా కూర్చొని తిందామనే లోపల కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించిందంట. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే షుగర్ 700 అని చెప్పారంట. అర్థమైందండి? డాక్టర్లు మొత్తం లిమిట్ అనమాట, ఇంత తినాలి, ఇలాగే తినాలి, లేకపోతే పోతామని చెప్పారంట. ఏం చేస్తారండి పాపం? అలాంటి జీవితాలు కొన్నిసార్లు. మంచి రోజులు వస్తాయిలే, నిదానంగా ప్రార్థన చేసుకుందాం, నిదానంగా తిందాంలే, నిదానంగా మంచిగా ఉందామని ఒకళ్ళు అనుకున్నాను. తేనెటీగలాగా అన్నీ పోగు చేసి తేనె పట్టు నిర్ణయించి ఇక ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే గాయస్ ఇప్పుడు తాగదామా అని చెప్పి సిద్ధపడుతుండేసరికి ఎవడో వచ్చి నిప్పు తీసుకొచ్చి పొగబెట్టాడండి. ఇంకా దిక్కుకోడు పోయింది. సొమ్మొకటిది మన కష్టం ఎవడోది అంటుంటాడు. అసలు చాలా బాధాకరమైన విషయం. మన డబ్బు ఎవరో వడ్డీ వాళ్ళది అంటుంటారు, మన సొమ్ము ఎవరో హాస్పిటల్ వాళ్ళు తింటూ ఉంటారు, మన సొమ్ము ఎవరో తింటూ ఉంటారు. అలాంటి ఒక పరిస్థితులు మీరు ఉన్నారేమో. గతంలో 2 పడవల నిండా చేపలు దేవుడు ఇచ్చాడు. కనీసం ప్రభు మీరు వెళ్ళండి, నేను వస్తాను, కొంచెం దీన్ని ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మంచి పులుసు ఏదైనా పెట్టించి శుభ్రంగా తినేసి వస్తాను, నీవు ఇచ్చిన ఆశీర్వాదం కదా, తినేసి వస్తాను, నువ్వు వెళ్ళ ప్రభు అంటే ప్రభు సరే రమ్మనేవాడు, నిదానంగా రమ్మనేవాడు. అన్ని పాపం వదిలేసి వచ్చేసారు. మరి ఆ చేపలు ఎవరు తీసుకెళ్లారో, ఆ వలలు ఎవరు తీసుకెళ్లారో, దాన్ని ఎవరు తిన్నారో కూడా మనకు తెలియదు. సొమ్మేమో పేతురుది, సోకి ఎవడు చేసుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు రమ్మని పిలిచి ఏంటండి ఎన్ని చేపలు పడ్డాయంటే 153 పెద్ద శ్రేష్టమైన చేపలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. శ్రేష్టమైన చేపలు వస్తే అవి తీసుకొని దేవుడు వాటిలో కొన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఆమె ఎప్పుడన్నా దేవుడు మిమ్మల్ని ఏదైనా అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఏదో ఇవ్వాలంటేనే ప్రభు అడుగుతాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ దరికి వచ్చేసరికి దేవుడు పొయ్యి పెట్టి, నాకు కొంతమంది అంటుంటే చాలా బాధగా ఉంటుంది, మేము వండి పెట్టడానికి పుట్టామా అని. దేనికి పుట్టారంట? మామూలుగా ఇళ్ళలో అంటూ ఉంటారు, నీకు వండి పెట్టడానికి పుట్టానరా నేను అని పిల్లలతో. ఇక నాకు ఇదే పనా? చేపకు వచ్చేసి అది కావాలి ఇది కావాలంటే మనిషి అనుకున్నావా, మిషన్ అనుకున్నావా? కొన్నాళ్ళు ఓపిక పట్టి రోబోలు వస్తాయంట. మనిషి అనుకున్నావు, మిషన్ అనుకున్నావరా, నాకు వేరే పనే ఉండదా, ఉండి పెట్టమని నా పని అని పిల్లలతో కసురుకున్న వాళ్ళు తల్లి కొన్ని చోట ఉంటే మరి కొన్ని చోట భర్తను చూసి ఇక వండి పెట్టడమే నాకు పని, నీకు నీ తల్లికి నీ తండ్రికి నీ కొంపనంతా పోషించడానికి కోసమే నేను పెళ్లి చేసుకుని వచ్చాను, నాకు ఇక వేరే పని లేదు అంటూ ఉంటారు. అరే నీ భర్తే కదా, నీ ఫ్యామిలీ కదా అనుకుంటే అది పెద్ద భారంగా ఉండదు. కానీ కొంతమంది భారంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎందుకు వండి పెట్టాలి, ఎందుకు చేయాలి అని చిరాకు పడుతూ ఉంటారు, విసుగు పడుతూ ఉంటారు చాలామంది. కానీ ప్రేమైన వాళ్ళ యేసు ప్రభు చూడండి, శిష్యుల్ని ప్రేమించి ఆయన ఆ ఒడ్డు మీద 4 రాళ్ళు పెట్టి పుల్లలు ఏరుకొచ్చి ఆయన మంట పెట్టి ఆ మంట మీద దేవుడు చేపలు వేయిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. ఎంత ప్రేమగల దేవుడు అండి, పునరుద్ధానుడు ఎంత ప్రేమగల దేవుడు అండి. వాళ్ళు రావగానే సరే ఆ చేపలు కూడా తీసుకురండి అని చెప్పి వాటిని కూడా ఆయన సిద్ధం చేసి వాళ్ళ తృప్తిగా తినేటట్లు దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. రొట్టెను చేపల్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పటి వరకు కష్టపడి ఎన్నో సంపాదించావు, తృప్తి లేకుండా బ్రతుకుతున్నావేమో. పునరుద్ధానుడైన ప్రభు నిన్ను తృప్తిపరచునుగాక, నీ ఆకలి తీర్చునుగాక, నీ ఆత్మ దాహాన్ని దేవుడు తీర్చునుగాక, నీ శరీర ఆకలిని దేవుడు తీర్చునుగాక, నీ అక్కర్లను దేవుడు తీర్చునుగాక, నీ అవసరాలు ప్రభు తీర్చునుగాక. అండ్ ప్రేమైన వల్ల ఆయన నిన్ను అడుగుతున్నాడు అంటే చందాలు అడుగుతారు అని అనుకోవద్దు మీరు. ఆయన ఏదైనా అడుగుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో అంతకన్నా గొప్పది నీకు ఇవ్వాలంటేనే దేవుడు అడుగుతాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నా దగ్గరికి చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళ చేతిలో ఏదో చిన్న చాక్లెట్ ఉంటుంది, దాంట్లో సగం చేతిలోనే కరిగిపోయి ఉంటుంది, సగం మూతికంతా పూసేసుకుని ఉంటారు. చాక్లెట్లు వింతగా తింటారు పిల్లలు. ఏంటండి చేతికంతా అంటుకోపోయి ఉంటుంది ఆ చాక్లెట్. ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది, వీళ్ళు ఎప్పుడు తిననట్టు. ఏంటంటే చేతులకు సగం అంటుకోపోయి ఉంటుంది, నోటికంతా కొంచెం రాసుకొని ఉంటారు, చేతిలో ఉంటారు. నేను అడిగాను అనుకో, నాన్న నాకు కొంచెం పెట్టువా అని అడిగాను అనుకో,
ఆకులు నాకేవాడి దగ్గర ఎవడో మూతులు నాకేవాడు వచ్చాడు అంటారు కదండి. అట్లా నేను వాళ్ళ చేతిలో ఒక ఇదైపోయి అడుగుతాను, నాన్న కొంచెం నాకు ఎవరా అని అడిగాను అనుకోండి, మరలా దానికి రికమెండేషన్ డైరెక్ట్గా ఏంటి, మళ్ళీ దానికి రికమెండేషన్ వాళ్ళ పేరెంట్స్ ఈ నానా అన్న అడిగినప్పుడు ఇయ్యాలి నానా అంటుంటారు. పాస్టర్ గారు అడిగినప్పుడు ఇయ్యాలని చెప్తే అప్పుడు వాడు దాంట్లో కొంచెం తుంచి, అర్థమైందండి, ఇంత తుంచి, ఎద్దును చూసి మేతను పెట్టాలంటారు కదండి, మనిషిని చూసాను అయ్యచ్చు కదండి, ఇంత తుంచి చేతిలో పెడతాడు వాడు. ఆ కొంచెం తీసుకొని నేను పరవశించిపోతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కొంచెం చూసి పరవశించిపోయి వాడు ఇంతే ఇచ్చాడు, నేను ఒక డబ్బాలో ఉన్న చాక్లెట్ అంతా తీసి వాడికి ఇస్తాను, వాడు ఇచ్చింది ఇంతే, నేను వాడికి అంత ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, ఆమెను చెప్పండి గట్టిగా. మనం ఇచ్చేది దేవుడికి కొంచెమేనండి, దేవుడు విస్తారంగా మనకి ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మరి ఈస్టర్ పండుగ సందర్భాన నా దేవుడు మీకు విస్తారంగా అనుగ్రహించునుగాక, గొప్ప వాటిని దేవుడు అనుగ్రహించునుగాక, గొప్ప వాటిని దేవుడు అనుగ్రహించునుగాక, గొప్ప వాటిని దేవుడు అనుగ్రహించునుగాక. ఎంత గొప్పగా ఇచ్చినా వల పిగిలిపోలేదంట. ఏమవలేదండి వల? కొంతమంది కొంచెం ఇస్తే చాలండి వల పిగిలిపోతుంది, అర్థమైందండి. ఓ కొంచెం ఆశీర్వదిస్తే చాలు, వాళ్ళని మనం పట్టుకోలేము. కానీ దేవుడు గొప్ప వాటిని దేవుడు దయచేశాడు, వల పిగిలిపోలేదండి. అండ్ నిప్పుల మీద కాల్చబడిన ఆహారం దేవుడు వారికి ప్రసాదించాడు. శ్రేష్టమైన వాటిని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మీ జీవితంలో ఆరంభించిన దాన్ని దేవుడు పూర్తి చేయబోతున్నాడు. ఏదో కార్యాన్ని మీ జీవితంలో స్టార్ట్ చేశాడు, దాన్ని దేవుడు తప్పక ఈ ఈస్టర్ పండుగ సందర్భాన దేవుడు దాన్ని కంప్లీట్ చేయబోతున్నాడు అండి. ఆరంభించిన దేవుడు పూర్తి చేయబోతున్నాడు. రెండోదిగా ఏది ఇచ్చిన దేవుడిని గొప్పగా ఇవ్వబోతున్నాడు. గతంలో కూడా గొప్పగా ఇచ్చాడు, కానీ నువ్వు తినక దాన్ని అనుభవించక వదిలేసావు. దేవుడు నీకు తృప్తి కలిగేటట్లుగా దగ్గరుండి దేవుడు నీకు ఆహారాన్ని వడ్డించబోతున్నాడు. నీ ఆకలిని ప్రభు తీర్చబోతున్నాడు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నేటి వరకు నేను నిలబడి ఉన్నాను. క్రీస్తు శ్రమపడి, యేసుక్రీస్తు వారు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడగుట చేత, ఆయన పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగును ప్రచురించబోవునని ప్రవక్తలందరూ ప్రకటించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, యేసు ప్రభు పునరుద్ధానుడు అవడం వల్ల మనకు కలిగేది ఏంటి? తలలు పైకెత్తి వినండి, ముగించేస్తాను నేను. యేసు ప్రభు పునరుద్ధానుడుగా లేవడం వల్ల మనకు కలిగింది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇదే ఇక అందరి వాట్సాప్లో ఇదే. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఒక సమాధి బొమ్మ వేసి ఖాళీ బొమ్మ వేసి అందరు వాట్సాప్లో అదే, అందరు స్టేటస్లో అదే. ఏమనంటే ఆయన ఇక్కడ లేడు, ఏంటండి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఈ తల్లి వాట్సాప్లో అదే, ఈమె స్టేటస్ అదే, ఆమె స్టేటస్ అదే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏదో స్టేటస్ పెట్టావుగా కొంచెం నాకు పంపించదు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఎవరైనా బాధపడతా ఉంటే బ్రదర్ ధైర్యంగా ఉండండి అని చెప్పేవాడు. ఒకడు బాధగా ఉండి ఇప్పుడు ఎవరి ఫీలింగ్ అయినా దేంట్లో తెలియజేస్తున్నారండి? వాడు వాట్సాప్ చూస్తే, స్టేటస్ చూస్తే కానీ వాడు ఏ కండిషన్లో ఉన్నాడో మనకు తెలియట్లా. ఒకప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే ఇప్పుడు అవి ఏంలే, డైరెక్ట్గా స్టేటస్లో పెట్టేస్తారు అంతే. ఓహో ఇప్పుడు అయ్యగారు బాధలో ఉన్నట్టున్నాడు, అయ్యగారు మంచి జోష్ మీద ఉన్నట్టున్నాడు, అమ్మగారు చాలా హుషారుగా, అన్నీ మనకి దేనిలో తెలుస్తుందండి? ఆ స్టేటస్ చూస్తే కానీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నేను మనకి ఎందుకురా దరిద్రం అంతా కూడా స్టేటస్లో ఏదైనా ఒక మంచి వాక్యం పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏదేదో డైలాగులు, ఆ తర్వాత ఏదేదో కొటేషన్లు, ప్రైజ్ ది లార్డ్, ఏదేదో పెడతా ఉంటారు. ఎవరో ఒకడు ఫీల్ అయిపోయి తన బాధ అంతా కూడా స్టేటస్లో పెట్టారనుకోండి, వెంటనే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో తెలుసండి, ఎరా అది నాకు పంపించి, వాడు ఏ స్టేటస్లో ఉన్నాడో అవి తెలుసు, దాన్ని పంపించమంటుంటారు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు పునరుద్ధానుడే లేచాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పుకోవడం కాదండి. ఆయన లేచి ఉన్నాడు అంటే దాని అర్థం
మనం కూడా లేవాలి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ. యేసు ప్రభు లేచాడంటే ఖచ్చితంగా మనం కూడా లేస్తాము. ఆయన పునరుద్ధానుడై లేచాడంటే ఖచ్చితంగా మనం కూడా పునరుద్ధానపు శక్తితో లేపబడతాము. ఆయన్ని లేపిన దేవుని ఆత్మ మనలో ఉండడం వల్ల మనం కూడా ఒకరోజు పునరుద్ధానపు శక్తితో లేస్తాం. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రవక్తలు మోషే ఎప్పటి నుండో ప్రకటిస్తూ వచ్చారండి, ఎప్పటి నుండో ప్రకటిస్తూ వచ్చారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన వెలుగుని ప్రచురం చేస్తాడని. ఏం ప్రచురం చేస్తాడండి? వెలుగును ప్రచురం చేస్తాడు. ఇది ఎవరు చెప్పిన మాట అంటే దైవజనుడు పౌలు గారు ప్రియులారా తెలియచేసిన మాటలు ఇవి. దైవజనుడు పౌలు చరిత్ర మనం చదువుకుంటూ వెళితే, ఒకప్పుడు మీరు అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు పెట్ట చూచి. మీకు అర్థమైందండి? వాళ్ళు దేవదూషణ చేసేవాళ్ళు కాదు, దేవదూషణ చేయునట్లు వాళ్ళని బలవంతం చేసేవాళ్ళు. పౌలు గారు మత పిచ్చి బట్టి ఎదుటి మనిషిని దేవదూషణ చేసేటట్లు ఏదో ఒకటి మన నోట చెప్పించాలి. తలలు పైకెత్తి వినండి. ఏదో ఒకటి మన ద్వారా బలవంతంగా చెప్పించాలి. ఏదో ఒక సమస్యలో మనల్ని ఇరికించాలి. ఏదో ఒక ఇబ్బందికి మనల్ని గురి చేయాలి. ఏదో ఒకటి మన నోటితో చెప్పించాలి. ఏదో ఒక వాదంలోనికి మనల్ని ఈడవాలి. ఏదో ఒక వివాదంలోనికి మనల్ని ఈడవాలి. మనల్ని దోషులుగా చూపించాలని బలవంతం పెట్టి మేము చెప్పమయ్యా బాబు, మేము తినం బాబు, మేము దాంట్లో మేము పాలు పంపులు పొందము, మేము వేరు, మా పద్ధతులు వేరు, మా క్రమాలు వేరు, మా విధులు వేరు అంటే బలవంతంగా మనల్ని తొందర పెడతారు. దేవదూషణ చేసేటట్లుగా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని బలవంతంగా దేవదూషణ చేసేటట్లు చేశాడు. చదవండి. వారి మీద మిక్కిలి క్రోధము గలవారై ఇతర పట్టణానికి కూడా వెళ్ళి వాళ్ళని హింసించుచు ఉన్నాను. అందునిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత చూడండి, పట్టణాలు తిరిగి విపరీత క్రైస్తవ్యం అంటే ఎందుకు అంత క్రోధం నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవాడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎన్ని మాటలు పడితే అన్ని మాట్లాడుతూ విపరీతమైన క్రోధంతో పట్టణాలు రాష్ట్రాలు తిరిగి దేవుని ప్రజలకి వ్యతిరేకంగా మనుషుల్ని లేవనెత్తుతూ అని ప్రియులారా, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన కొన్ని చట్టాలు పుట్టించి పెద్దల దగ్గర, యాజకుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర అధికారాన్ని పొంది పట్టాలు తీసుకొని చట్టాలని పుట్టించి ఆ పట్టాలను తీసుకొని ఈ గ్రామంలో నీ ఫైట్ చేసే గ్రామాలు వెళ్ళి ఏదో లోక కళ్యాణం జరుగుతున్నట్లు, మంచి పని కోసం 4 చోట్ల తిరగండి పర్వాలేదు, ఏదో లోక కళ్యాణం చేసినట్లు పట్టణాలు తిరిగి రాష్ట్రాలు తిరిగి కొంతమంది దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు దేవదూషణ చేసేటట్లుగా వాళ్ళని తొందరపెట్టి వాళ్ళ బలంతో పెట్టి ఇలా బాధిస్తున్న సమయంలో పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభులు వారు దమస్కు మార్గంలో పౌలు గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఈస్టర్ పండుగ సందర్భాన నేను విశ్వసిస్తున్నాను, ఎవరైతే దేవుని ప్రజలకి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ జీవితంలో ఒక గొప్ప పెనుమార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. నిశ్చయముగా గొప్ప వెలుగును చూడబోతున్నారు. హల్లెలూయా. ఆ గొప్ప వెలుగు వాళ్ళ జీవితాన్ని పౌలు గారి జీవితాన్ని మార్చేసింది కంప్లీట్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంప్లీట్గా ఇలా ఉన్న పేజీని ఇలా తిప్పేశాడు. ఆమెన్ చెప్పండి గట్టి. ఇలా ఉన్న పేపర్ని ఇలా తిప్పేశాడండి. పూర్తిగా దేవుడు మార్చేశాడు. ఒక గొప్ప వెలుగు. నా దేవుడు ఒక గొప్ప వెలుగు మీ జీవితంలో ప్రకాశింపచేయును గాక. పునరుద్ధానుడైన దేవుని యొక్క ప్రత్యక్షతని కలుగును గాక. ఆ వెలుగులో నీ జీవితం పూర్తిగా మారిపోను గాక. కొన్నిసార్లు నేనైతే అనుకుంటాను, నేనేనా ఇలా మారింది, నన్నేనా ప్రభు ఇలా మార్చింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసన్న గారు అందుకే రాశారు, నేను ఎందుకని ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు యేసన్న గారు ఈ పాట రాశారంట, నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని. నేనేనా ఇలా మారింది,
నెల్లూరులో మతి స్థిమితం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నా, నేనేనా ఇలా మారింది? తినడానికి తిండి లేకపోతే పిచ్చోళ్ళు కదండి, పిచ్చి మా మతి స్థిమితం లేదు. తిరుగుతుంటే ఆకలి వేస్తే అక్కడికి వెళ్ళి ఎక్కడో పెళ్లి దగ్గర భోంచేసిన తర్వాత ఆ ఇస్త్రాలని తీసుకొచ్చి అక్కడ పారేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ ఇస్తర్లో ఉన్నదాన్ని ఏరుకొని తింటుంటే ఒకవైపున పంది వచ్చి తింటుందంటే, ఇంకొక వైపున కుక్క వచ్చి తింటుందంట. అక్కడ యేసన్న గారు కూడా ఆ మెతుకులు ఏరుకొని తిన్నాడంట. అంత దయనీయమైన స్థితిలో ఉన్న యేసన్న గారిని దేవుడు ఆశీర్వదించి స్వస్థపరిచి ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటప్పుడు యేసన్న గారు అనేవాడంట, నేనేనా ఇలా మారింది? నన్నేనా దేవుడిలా మార్చింది? హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారి. ఓ గొప్ప వెలుగు యేసన్న గారికి ఆ రోజు ఒక గొప్ప వెలుగును చూశారండి. ఆ వెలుగులో దేవుని ఒక ముఖదర్శనం జరిగింది. ఆ వెలుగు యేసన్న గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కనుక పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుద్ధారుడై తన వెలుగును మీకు ప్రచురం చేయబోతున్నాడు. ఆయన వెలుగును మీరు చూడబోతున్నారు. మీ జీవితాలు పూర్తిగా మారిపోబోతుంది. నిన్ను నీవే నమ్మలేవు, నేనేనా ఇలా మారాను. కొంతమంది అంటారు, నాకు భయంకరమైన కోపిస్తున్న, నాకు కోపం వస్తే అసలు నా చేతులు ఏముంటుంది దాన్ని తీసుకుని ఎవరిని పడితే వాడిని కొట్టేసేవాడిని. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అంటున్నా మౌనంగా ఉన్నాను. అసలు ఎలా మారాను. ప్రైజ్ లార్డ్. మోషే గారికి ఎంత కోపం అండి, కానీ నా ఇల్లంతటిలో సాత్వికుడని ప్రభు సాక్షి చెప్పాడు. ఒక కోపిష్ఠుడు సాత్వికుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప పెను మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. కొంతమంది నోరు అదుపే ఉండదండి. అది నోరా లేకపోతే సెప్టిక్ ట్యాంకే. నేను వాళ్ళనైతే సెప్టిక్ ట్యాంక్తోనే పోలుస్తాను. మున్సిపాలిటీ లారీ అంటుంటారు కానీ నేను వాళ్ళని మాత్రం సెప్టిక్ ట్యాంక్తోనే పోలుస్తాను. అంతటి దుర్మార్గమైన నోరు. ఇప్పుడు ఆ నోరు మంచి మాటలు మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఆ నోరేనా? ప్రైజ్ లార్డ్. సెప్టిక్ ట్యాంక్ లాంటి నోరేనా ఇది? జలలు కలిగిన నీటి ఊటగా మారిపోయింది. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన, ఒకటి రాయిని తొలగించారు. రాయి అంటే భయము, దుఃఖము అండ్ అవిశ్వాసాన్ని దేవుడు తొలగించాడు. రెండవదిగా దేవుడు ఆ ఈస్టర్ సందర్భాన పునరుద్ధానుడైన ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఆరంభించిందని పూర్తి చేస్తాడు. ఏది ఇచ్చినా గొప్పగా ప్రభు ఇస్తాడు. ఆ గొప్ప వాటిలో మనకు తృప్తిని కలుగు చేస్తాడు. మూడవదిగా ప్రియులారా, గొప్ప వెలుగును ప్రకాశింపచేసి మనం రూపాంతరం చెందేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఈస్టర్ పండుగ రోజున ఒక్కొక్కరి గుండెలో దేవుడు గొప్ప వెలుగును ప్రకాశించుడుగా. ఈ పండుగ సందర్భాన్ని మనం పూర్తిగా మారిపోవాలి. అంటే ఎవరెవరైతే క్రీస్తుకు విరోధంగా ఉన్నారో మీరు ఏం ఆధారపడాల్సిన అవసరం, ప్రార్థన చేయండి. ఏ నోరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిందో ఆ నోరే ప్రభువును ఒప్పుకునే రోజులు రాబోతున్నాయి. యేసయ్యను ఒప్పుకునే రోజులు రాబోతున్నాయి. ఏ నోరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిందో ఆ నోరే క్రైస్తవ్యాన్ని ప్రచురం చేసే నోరుగా ప్రభు మార్చబోతున్నాడు. ఇది వాస్తవం, ఇది సత్యం అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక నాస్తికుడు ఉన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మను, నమ్మను అంటా ఉండేవాడంట. అసలు ఆ యేసయ్యను అసలు నమ్మను నేను అనేవాడంట. ఒకరోజు మెట్ల మీద నుండి కాళ్ళు జారి కింద పడ్డాడండి. కింద పడగానే యేసయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అసలు పొరపాటున వాళ్ళ అమ్మాయి అనేదంటే, నాన్న ఒకసారి యేసయ్య అని చెప్పొచ్చు కదా నాన్న, యేసయ్య అని చెప్పొచ్చు కదా నాన్న అంటే చచ్చినా కూడా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. ఆ సిస్టర్ గారు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో నమ్మలేదండి ఎవరు, ఆ మాత్రమే ప్రభు నమ్ముకునింది. మంచిది పాపం, నర్స్ ఆమె, మందిరానికి వస్తుండేది. వాళ్ళ హస్బెండ్ అసలు ప్రభు నమ్ముకునేవాడు కాదండి. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళిపోయాడు. మరి ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడైనా వెళ్ళినా బయటికి వెళ్ళిపోయాడు. నేను ఒకసారి అంటే సువార్త చెప్పాలి కదండి, దేవుని మాటలు చెప్తుంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారిని ఆమెకి ఏదో చెప్తున్నారు, ఆమెకు చెప్పుకోండి, మీరు ఆమెకి ఏదో చెప్పుకుంటున్నారు ఆమెకి చెప్పుకోండి, అంతేగాని మీరు నన్ను మతంలో దించాలి. మతం కాదండి ఇది మార్గం అంటే మీరు అంతే అంటారులేండి. మీరు ఏదైనా అనుకోండి, మార్గం అనుకోండి, లేకపోతే ఏదనుకోండి, నన్ను మీరు దీన్ని ఆమెకి ఏదో చెప్తున్నారుగా, ఆమె ఏదో వస్తుంది కదా ఆమెకి చెప్పుకోండి, ఆమె అంటుంది, నాకు మాత్రం చెప్పొద్దు. ఆయన ఒక మాట అన్నాడు, నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా నేను యేసయ్య అనను. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, యేసయ్య అనే దానికి మరి గొంతు మీద కత్తి పెట్టాలా? అంత పెద్ద డైలాగులు ఎందుకులే అన్నయ్యా, వద్దులేండి, మీరు అనకపోతే అనకపోయారు, దానికి మరలా నేనే ఆడ కత్తి తీసుకొచ్చేది, నేనే ఆడ మీ గొంతు మీద పెట్టేది, ఇవన్నీ మరలా ఎందుకు?
ఇది మరి ఓవర్గా లేదా అంటే లేదు, గొంతు మీద కత్తి పెట్టి నేను ఆ యేసు ప్రభువును ఒప్పుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఏదో చిన్న గొడవలో సిస్టర్ గారు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏది ప్రార్థనకు వచ్చే సిస్టర్ గారు నిద్ర మాత్రలు మింగేసింది. నర్సులు కాదండి, వాళ్ళ దగ్గర ఏమైనా కొదవాలని చెప్పండి. ఏదో భార్యాభర్తల గొడవలో సూసైడ్ అటెంప్ట్ చేసేసి ఆమె మాత్రలు మింగేసి మందిరానికి వచ్చి ఎవరికి చెప్పలా. ఏందో ఈ భక్తులతో బోళ్ళని బాధలండి మాకు అసలు. ఎవరికి చెప్పకుండా 30 మాత్రలు ఏదో మింగేసిందట. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసేసుకొని తిన్నగా నా దగ్గరికి వచ్చి, అది రోజు సాటర్డే అనమాట. మందిరంలో ఎవరో పని చేసుకుంటే నేను కూర్చున్నాను. అన్నయ్య ఎవరికి చెప్పనంటే ఒక మాట చెప్తాను నేను. ఏంటమ్మా అని అడిగా నేను. ఎవరికి చెప్పనంటే చెప్పాలో చెప్పలేనిది ఆ తర్వాత ముందు చెప్పమ్మా అంటే, అన్న 30 మాత్రలు మింగానన్నా అని చెప్పి కింద పడిపోయిందంట. అసలు ఎవరికి చెప్పొద్దనింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ భక్తులతో ఎన్ని పోరాటాలు చూడండి. పడిపోయింది పాపం. ఇక నా కాళ్ళు చేతులు వణుకొచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పాలా వద్దా? ఇక మాట ఇస్తే మరి మాట మీద నిలబడాలి కదా. ఇక అవన్నీ నాకు గుర్తుకు రాలే. వెంటనే వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి, అమ్మ నీ కోడలు మాత్రలు మీకు వచ్చి పడిపోయింది. వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ ట్యాబ్లెట్స్ అంతా తీసారండి. కానీ ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోతే ఇక్కడ కష్టం అని చెప్తే రాయవేలూరు అని తమిళనాడులో హాస్పిటల్ ఉంటుందండి, రాయవేలూరు అని, అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. కోమాలో ఉంది. అండ్ నేను ఒక 2 days తర్వాత, చాలా మంచి సిస్టర్ ఆమె, చాలా మంచిది పాపం. మరి ఆమె ఎందుకు అలా చేసిందో తెలీదు. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి ప్రేయర్ చేయడానికి కోసం వెళ్ళాను. డాక్టర్లు అన్నారు, కష్టమే, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఎన్ని రోజులు ఉంచినా ఇంక ఇట్లాగే ఉంటుంది, తీసుకెళ్ళిపోండి, ఇంకా ఆమె బతకదని డాక్టర్లు చెప్పేశారు. వాళ్ళ అత్తగారు ఒకవైపున ఏడుస్తుంది, ఆ బ్రదర్ ఒకవైపున ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఏడుపు వచ్చిందండి పాపం. మనం బిలీవర్ కదండి, మంచి మంచి సిస్టర్ పాపం. ఇక నాకు చాలా దుఃఖం వచ్చిందండి. కింద ఒక చర్చ్ ఉంటుంది, మందిరం ఉంటుంది. ఏది రాయవేలూరులో మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళమని నేను చెప్పను. ఒకళ్ళు ఏంటంటే ఆ మార్గాలు వెళితే మీరు చూడండి, ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో కూర్చొని నేను ఏడ్చానండి ఆ రోజు. ప్రభువా మంచిది కాదయ్యా, ఎందుకు ఇలా జరిగింది, ఆమె ఎందుకు తొందరపడిందని ఏడ్చింది. ఎందుకంటే ఆమె కింద పడిపోయేటప్పుడు కూడా నాకు చెప్పట్లా నా చేతుల మీద పడిపోయింది పాపం. నాకు అవన్నీ గుర్తు చేసుకుని నేను పెద్దగా ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. నేను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను, ఆ బ్రదర్ ఆ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ చూస్తాను, నేను ఏడ్చి ప్రార్థన చేయడం ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ఎవరు ఎందుకు ఏడుస్తారు చెప్పండి? వాళ్ళే మన బ్లడ్ రిలేషన్ ఏం కాదు. ఆమె ఏదో చర్చికి వచ్చి ఆమె, నేను సంఘ కాపర్ని, నాకు అలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. కానీ ఈయన ఎందుకు ఏడవాలి మన కోసం అనుకున్నాడు ఏంటో. ఆయన చూస్తున్నాడు. చాలాసేపు కన్నీళ్లతో నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత వెళ్ళి పేషెంట్ని చూడడానికి టైం ఉంటుంది కదండి, ఆ టైం వస్తే కలవడానికి వస్తే వెళ్ళాను. వెళితే అక్కడ ఇంకొక నర్సు ఉన్నారు, ఏంటంటే కోమాలో ఉంది ఆవిడ, నర్సు ఉన్నారు. డాక్టర్ ఏమో తీసుకెళ్ళిపోమన్నారు. నేను నర్సు ఉంటే ఏంటమ్మా కండిషన్ ఏంటని అడిగాను. అక్కడ అడిగితే డాక్టర్ ఏమో తీసుకెళ్ళిపోమన్నారండి, ఎందుకంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, చెప్పలేము, తిరిగి రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా కానీ ఒకసారి మీరు పిలిచి చూడండి, ఒకవేళ పిలిస్తే ఏమైనా పలుకుతుందేమో అని అన్నారు. వాళ్ళ అత్తగారు నిలబడ్డారు, ఆ బ్రదర్ నిలబడ్డాడు. నేను అక్క దగ్గరికి వెళ్ళి ఆమె పేరు పెట్టి పిలిచానండి. పిలిచేసరికి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంది ఆమెకి. హల్లెలూయా. చిన్నగా కళ్ళు తెరిచిందండి ఆమె. నిజం, నర్సు ఆశ్చర్యమైపోయారు, అండ్ ఆ బ్రదరు ఆశ్చర్యపడిపోయాడు, ఆ తల్లి ఆశ్చర్యపడిపోయారండి. అదొక అద్భుతం అంతే. ఇక ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి చూశారు. ఆ తర్వాత ఆమెను వార్డుకి షిఫ్ట్ చేశారు. 1 week ఏమో హాస్పిటల్లో ఉన్నట్టుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చారు. చెప్తాను, పూర్తి అయిన తర్వాత చప్పట్లు కొట్టండి. ఆ మరుసటి ఆదివారం ముందు వరుసలో కూర్చొని యేసయ్యా నా యేసయ్యా అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? గొంతు మీద కత్తి పెట్టిన యేసయ్యా అనని వాడు యేసయ్యా అంటున్నాడు. నేను ఆయన చూసి బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యం మనకేం తెలుసండి. అందుకే నేను ఏమంటాను తెలుసండి, ఊరికి భారీ భారీ డైలాగులు వేయొద్దు. ఎందుకు వచ్చిన గొడవ? ప్రైజ్ ది లార్డ్. భారీ భారీ డైలాగులు ఎందుకు చెప్పండి? ప్రభు చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు.
ఆయన ఒక్కసారి వెలుగు ప్రకాశిస్తే జీవితమే మారిపోతుంది, జీవితమే మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది, బ్రతుకుగా మారిపోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆరంభించిన దాన్ని ఆయనే పూర్తి చేస్తాడు. రెండవదిగా ఏది ఇచ్చినా గొప్పగా ప్రభు దయచేస్తాడు. మూడవదిగా వెలుగు ప్రకాశింపచేసి మన జీవితాన్ని ప్రభు మార్చేస్తాడు. హల్లెలూయా. సౌలుని పౌలుగా ప్రభు మార్చాడు. ఆ పౌలు 14 పత్రికలు రాశాడు, అద్భుతమైన సేవ చేశాడు. ఆమేన్. తన ప్రాణాన్ని ప్రభు కోసం త్యాగం చేశాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా మీ స్తోత్రం స్తోత్రం నాయన. తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి తండ్రి ఆరాధన జరిపించారు తండ్రి. స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారి ద్వారా తండ్రి వాక్యాన్ని వినిపించారయ్యా. స్తోత్రం స్తోత్రం. పునరుత్థాన సందర్భంగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మా జీవితాల్లో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అయ్యా పోరాటాన్ని అన్నింటినీ తొలగించి నాయన నూతనపరిచి తండ్రి మా బ్రతుకులు గొప్ప కార్యం చేయండి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకుండా తండ్రి మీ వాక్యాన్ని మోసుకొని పోయినట్టుగా వారి జీవితాల్లో తండ్రి మీ వాక్యం నూరంతలుగా ఫలింప చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరే తండ్రి, మీరు మహిమార్థమై తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆశీర్వదించినందుకే స్తోత్రం. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం స్తోత్రం. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా తండ్రి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. భయము దుఃఖము ఆందోళన అంతా తొలగించి తండ్రి. స్తోత్రం స్తోత్రం. పునాది మంచి పునాది వేయబడిన వారంగా తండ్రి మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు తండ్రి ఈ సన్నిధిలో నిలిచి వాక్యం చెప్పిన మీ దాసులు బట్టి స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారిని అభిషేకించే దివ్యమైన అభిషేకాన్ని దయచేసినందుకే స్తోత్రం స్తోత్రం. ఇంకనూ మీరు బిడ్డ వెళుచున్న ప్రతి ప్రాంతంలో బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అందరినీ దయగల హస్తలో సమర్పిస్తున్నాను తండ్రి. కృప చూపి కంచి వేసి కాపాడి స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ మహిమగల రాజ్యం కొరకు సిద్ధపరచమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసం సన్నిధి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అందించిన సేవకులకు, సకల కోటి పరిశుద్ధులకు దేవుడి కృపా సమాధానం తోడండి ఆద్యంతమై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.